ఇన్ని రోజులు కష్టపడి వేసిన షర్ట్ ని తీసేస్తున్నా. ఎందుకో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. నేను నాటుకోళ్ల కోసం షర్ట్ వేస్తున్నా అన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ రోజు అయితే షర్ట్ తీసేస్తున్నా అండి. అవునండి, నిజమే మీరు విన్నది. ఎందుకంటే నేను షర్ట్ వేసిన ల్యాండ్ సిఆర్జెడ్ ల్యాండ్ కిందకి వస్తుందని చెప్పారు ఫారెస్ట్ అధికారులు. ఇది సిఆర్జెడ్ ల్యాండ్ అని మేము వర్క్ అంతా పూర్తి అయ్యాక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేదో ఈ ప్లేస్ క్లీన్ చేస్తున్నప్పుడు అరే బాబు ఇక్కడ వేయకండ్రా, ఇక్కడ వేయకూడదని ముందు చెప్పుంటే ఈ రోజు నాకు ఇంత మనీ ఖర్చు అయ్యేది కాదు. ఒకటి ఎదుగుతుంటే కొంతమంది చూడని వారు ఉంటారండి, అది కామన్. నేను 22 జూన్ లో ఈ ప్లేస్ క్లీన్ చేసి 30 జూన్ లో మట్టి వేసి చదును చేసా. ఫారెస్ట్ వారు నా దగ్గరికి 31 జులై వచ్చారు. ఈలోగా నా షెడ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. వారు వచ్చి చెప్పగానే ఇక లేట్ చేయకుండా షెడ్ తీసేసా అండి. కానీ కంప్లీట్ ఇచ్చిన వారికి చెప్తున్నా బ్రో, కొంచెం ముందు ఇచ్చుంటే బాగుండు కదా. షెడ్ వర్క్ అంతా పూర్తయ్యాక ఇచ్చావు, ఇది ఎక్కడ మాసరా బాబు. సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక్కడ షెడ్ తీసేసాను, ఇక్కడ షెడ్ తీసేసానని మీరు నిరాశ పడకండి. నేను మరో దగ్గర షెడ్ వేస్తా, తొందరలో అప్డేట్ చేస్తా. ఫైనల్ గా ఒక మాట, ఈ మాట నా హేటర్స్ కి మాత్రమే. నేను మళ్ళీ వస్తా. నువ్వు నన్ను ఎంత కిందకి లాగాలనుకున్నా నేను అంత పైకి వెళ్తా, గుర్తుపెట్టుకో. ఈ రోజు జరిగిన మ్యాటర్ నాకు పెద్దదేం కాదు. ఇలాంటివి నా లైఫ్ లో చాలా తగిలాయి బ్రదర్. ఇవన్నీ నాకు కొత్తేం కాదు. ఒక 50,000 లాస్ వచ్చింది, నాకు బాగలేదని చెప్పేసి మందుల ఖర్చుకు పెట్టేసా అనుకుంటా. బియ్యం నిండితే తూము తిరుగుద్దే అంటారు, పాపం నిండితే కర్మ ఎవరిని వదలదు. నేను కర్మని బాగా నమ్ముతాను. నా సబ్స్క్రైబర్ చెప్తున్నా, నేను మీకు చాలా రుణపడి ఉంటా అండి. మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు, వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ చేసి మెసేజ్ చేసి ధైర్యం చెప్పారు. నేను ఈ మూమెంట్ ని లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటా. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ సెట్ ఎక్కడ వేస్తున్నా అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.